రకమైనటువంటి పాయింట్ చంద్రబాబు గారు చెప్పుకొచ్చింది ఏంటంటే, నేను కాళేశ్వరాన్ని ఏమైనా అబ్జెక్ట్ చేశాను, బనకచర్ల గురించి అసలు తెలంగాణ ఎందుకు అబ్జెక్ట్ చేయాలి, మేము అక్కడ వాళ్ళని కూడా ప్రాజెక్టులు కట్టుకోమంటున్నాం, మేమే వద్దంటలేదు అన్నటువంటి పాయింట్ అనమాట. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక్క కాన్సెప్ట్ అలా అంటే తెర మీదకి వచ్చినటువంటి వ్యవహారం అంతా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితికి వస్తుంది. మనము ఆంధ్రాకు వచ్చే ప్రాజెక్టులకి సంబంధించినంత వరకు వెరీ సింపుల్ లాజిక్. ఆంధ్రాకు వచ్చే ప్రాజెక్టులది మనం ఎన్ని కట్టుకున్నా పైన వాడికి ఎవ్వడికి జవాబుదారీ కాదు, కేంద్రానికి చెప్పుకోవాలి. ఎందుకని, ఇక్కడ కృష్ణ కానీ గోదావరి కానీ నీళ్లు ఇక్కడి నుంచి వెళ్ళి పారపోయడమే సముద్రంలో. ప్రాజెక్టు కట్టుకుంటే వాడుకుంటాం, వాళ్ళు పారపోస్తే వచ్చిన నీళ్ళు ఇది, వాళ్ళకి పట్టుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు పోను వచ్చినటువంటి. అట్లాంటప్పుడు వాళ్ళకెందుకు చనువు ఇవ్వాలి మనం? వాళ్ళ ప్రాజెక్టులు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి, చట్టబద్ధంగా వాళ్ళు అనుమతి తీసుకోవాలి. ఏంటది, మనకు విభజన చట్టం ప్రకారం వచ్చే హక్కు వాటర్ మనకి రానిచ్చి ఆ తర్వాత తీసుకోవాలి. 50 ఏళ్ల లెక్కలు 100 ఏళ్ల లెక్కలు కాదు, కాలం మారింది. ఇదివరకు కృష్ణానదిలో వచ్చి నీళ్ళు వాళ్ళు వస్తున్నాయా పాత రోజుల్లో వచ్చినట్టు? అప్పట్లో కృష్ణ లెక్కలు ఇప్పుడు ఎట్ట పనికి వస్తాయి? ఆల్మట్టి కట్టిన తర్వాత మన పరిస్థితి ఏంటి? నోట మట్టి అయిపోలా. బాబ్లీ కట్టిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి వచ్చింది? కాబట్టి జలం విషయంలో రెచ్చగొడుతున్నాడు రేవంత్. ఆ ట్రాప్లో పడకూడదు. బనకచర్ల అన్నటువంటిదైనా సరే అది నదుల అనుసంధాన ప్రాజెక్ట్, కేంద్రానికి వదిలేస్తే సరిపోయా, కేంద్రమే కట్టిస్తుంది, కేంద్రానికే అవసరం. దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన ప్రాజెక్టులు కేంద్రం చేస్తుంది. మనం భూమికి సేకరణకు సంబంధించి మనం పెట్టుకుంటే మిగతాదంతా కేంద్రం చేసి పెడుతుంది. ఆ రూట్లో వెళ్ళాలి. కానీ మేము ఇది కట్టుకుంటాం కాబట్టి మీరు కట్టుకోండి అంటే వాళ్ళు కట్టేస్తారు, హక్కు వాళ్ళు పొందేస్తారు. అది ప్రయోజనం అవుతుందా?